ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. లేసి మీకోసం మీరు సుఖంగా ఉండటం కోసం మీ భర్త మీద ఆధారపడకుండా మీరు తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రాంలో మీరు పాల్గొని మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన 6 పథకాలు మన ఎలక్షన్ ముందల ఆయన హామీ ఇచ్చారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి కోసం ఈ పథకాలు ఆయన తీసుకొస్తా అన్నారు. అట్లానే ఆయన అమలు చేశారు. అది అమలు చేయకంటే ముందల ఎలక్షన్ ముందల నేను అడిగాను ఆయన్ని, ఈ పథకాలన్నీ మీరు ఎట్లా ఇంత డబ్బు ప్రజల కోసం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ముందలుండే ప్రభుత్వం ఖజానా అంతా ఖాళీ చేశారు, మరి ఎక్కడి నుంచి మీరు తీసుకురాగలరని ఆయన ఒక్కటే నమ్మారు. ఆయన మీద ఆయన నమ్మారు. అట్లా మీరు కూడా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆయన ఒక్కటే అన్నారు, నేను ప్రజల కోసం కష్టపడతాను, ఆ డబ్బు మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కోసం నేను కష్టపడి తిరిగి ఆ డబ్బులు ఆ పథకాల ద్వారా నా పేద ప్రజలకి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి నేను అందజేస్తానని ఆయన మీద ఆయన చేయగలరు. మన రాష్ట్రానికని ఆ నమ్మకం ఆయన మీద ఉండింది. ప్రజలకి నేను తిరిగి ఇవ్వగలను, నేను కష్టపడగలను. అట్లానే మీరు ఆ నాయకుడిని నమ్మి ఆయన ఏది ఇస్తానని అంటాడో ఆయన వెనక్కి అడుగు వెయ్యడని ఆ నమ్మకం కూడా మీకుంది గనక మీరు తిరిగి ఆయన్ని ఆ సీఎం పదవిలో కూర్చున్నారంటే ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎన్నిసార్లు ఆయన గెలిపించారు మీరు? 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా? 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా 40 సంవత్సరాల నుంచి. మీరు 40 సంవత్సరాల ముందల ఈ గ్రామం కానీ మన కుప్పం కానీ ఎట్లా ఉంది మీరు ఆలోచించాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ఆలోచించాను. సుబ్రహ్మణ్య దేవస్థానం అయితేనేమి క్షేత్రాశ్రమం కొండ అన్ని దేవస్థానాల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే కాకుండా ఈ దైవ భక్తి కోసము ప్రతి ఒక్క గ్రామానికి ఉంటుంది. అది కూడా ధర్మరాజుది. నేను ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ధర్మరాజ దేవాలయం. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ 18 రోజులు గొప్పగా కార్యక్రమాలు చేస్తారని, ఆ 18 రోజులు బయట వేరే ఊరుల నుంచి రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారని, మీరందరు ఇక్కడ ఉన్నాళ్ళు భక్తి భావంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల్ని కూడా ముందర మీరు వాళ్ళని చూసుకోవాలి. తర్వాత మనం ఉంటాం. ఆ భక్తి భావన ఆటల్లో ఉంటాయి. భక్తి అనేది దేవుడి ముందర కూర్చుని రోజంతా గడపటం కాదు. భక్తి అనేది మనం భావించి ఏ పని మనం చేస్తామో దాంట్లోనే దేవుడు అనేవాడు ఉంటాడు. అది భక్తి అంటే. ఆ భక్తి భావనతో మన ఆఫీస్లో పని కానీ ఇంటి పని కానీ మనం ఆ భక్తి భావనతో పనిచేస్తే, నేనే చూస్తాను, నా స్వయంగా నేను చాలా చూశాను అట్లా. ఆ భక్తి భావనతో దేవుడే దిగొస్తాడు, ఆ పని త్వరగా అయిపోతుంది. అక్కడే ఉంటుంది భక్తి అనేది. అట్లానే నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి. మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో
చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచుని మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడ.